హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, చాలా మంది అయితే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఓల్డర్ ఐఫోన్స్ ని తీసుకోవచ్చా అని చెప్పి. సో 2024లో మీరు ఓల్డర్ ఐఫోన్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కన్నా ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓల్డర్ మోడల్స్ అంటే ఏం లేదు గైస్, ఐఫోన్ 6 అదే విధంగా 6s 7 8 అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకు 7+ ఉంది, 8+ ఉంది. స్పెసిఫికేషన్ సేమ్ ఉంటాయి, బట్ ఏంటంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటది 7+ 8+ లో. అండ్ డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఉంటది. సో అది నేను తర్వాత మాట్లాడతాను. బట్ ఇప్పుడు వచ్చేసరికి నేను కేవలం ఐఫోన్ 6 అండ్ 6s 7 8 గురించి మాట్లాడతాను. వీటి పర్ఫార్మెన్స్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు ఐఫోన్ 6 లో ఇది 2014 లో అయితే లాంచ్ అయింది అనమాట. సో దగ్గరకు 11 ఇయర్స్ అయితే అయిపోయింది. అండ్ గైస్ దీంట్లో వచ్చేసరికి మనకి యాపిల్ A8 చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 20 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతేకాకుండా దీంట్లో 1GB ర్యామ్ అయితే వస్తుంది. అదే విధంగా ఐఫోన్ 6s లో వచ్చేసరికి మనకు 2015 లో అయితే లాంచ్ అయింది. 10 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. మనకి యాపిల్ A9 చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 16 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే విధంగా దీంట్లో మనకు 2GB ర్యామ్ అయితే ఉంటది. ఇంకా మనం ఐఫోన్ 7 గురించి మాట్లాడుకోవాలి. సో ఐఫోన్ 7 లో వచ్చేసరికి మనకు 2016 లో అయితే లాంచ్ అయింది. ఇది వచ్చేసరికి మనకు యాపిల్ A10 ఫ్యూజన్ చిప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఒక 16 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతేకాకుండా దీంట్లో మనకు 2GB ర్యామ్ అయితే ఉంటది. అండ్ గైస్ దాని తర్వాత మోడల్ వచ్చేసరికి ఐఫోన్ 8 అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు 2017 లో అయితే లాంచ్ అయింది. సో దీనికి కూడా మనకు యాపిల్ A10 బయోనిక్ చిప్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకు 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మనకు 2GB ర్యామ్ అయితే ఉంటది. సో ఓవరాల్ గా మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 గురించి మాట్లాడదాం. గైస్ దీంట్లో వచ్చేసరికి మీరు కేవలం యూట్యూబ్ చూసుకుంటాను, ఫోన్స్ మాట్లాడుకుంటాను అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. లేదంటే మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, లేదంటే అన్ని హై గ్రాఫిక్స్ రావాలంటే వేస్ట్ ఐఫోన్ 6 అయితే నేను రికమెండ్ చేయను. అండ్ ఐఫోన్ 6s అంటారా గైస్, దీంట్లో వచ్చేసరికి మనం ఫ్రీ ఫైర్ దాకా అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇంకా రిమైనింగ్ వర్క్స్ అయితే చూసుకోవచ్చు, అంటే లైక్ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మరి అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండవు. అండ్ దాని తర్వాత ఐఫోన్ 7 అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనం సేమ్ ఐఫోన్ 6 లాగే సో ఎవ్రీ వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు లాగ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. బట్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు లాగ్స్ అయితే వస్తాయి. ఐఫోన్ 8 గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ గల ప్రాసెసర్ అయితే ఉంటది అనమాట. సో దీంట్లో మీరు ఫ్రీ ఫైర్ ఆడొచ్చు అండ్ BGMI కూడా ఆడొచ్చు. సో తక్కువ గ్రాఫిక్స్ లో పెట్టి ఆడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఐఫోన్స్ లో మనకు iOS అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ వర్జన్ తక్కువ ఉన్నా కూడా మీకు కొన్ని యాప్స్ వర్క్ అవ్వవు. అదే విధంగా మీకు UPI పేమెంట్స్ అనేది వర్క్ అవ్వదు. గైస్ చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 2024 లెక్క ప్రకారం మనకు iOS 17 ఆర్ లేటర్ ఉంటే మాత్రమే మీకు ఏంటంటే ఏదైతే UPI పేమెంట్స్ ఉన్నాయో అవి మాత్రం పనిచేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 6 గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు iOS 12 తోనే స్టాప్ అయితే అయిపోయింది. దీంట్లో మనకు UPI పేమెంట్స్ అయితే పనిచేయవు అండ్ కొన్ని యాప్స్ కూడా పనిచేయవు. అండ్ దాని తర్వాత ఐఫోన్ 6s గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసరికి మనం 15 లాస్ట్ వర్షన్ దాన్ని. సో 15th అయితే ఆగిపోయింది. దీంట్లో కూడా మనకు UPI పేమెంట్స్ అనేవి వర్క్ అవ్వవు. అండ్ దాని తర్వాత ఐఫోన్ 7, సో 7 లో కూడా మనకు UPI పేమెంట్స్ వర్క్ అవ్వవు. ఎందుకంటే 6s లాగా ఇది కూడా 15 లో అయితే స్టాప్ అయితే అయిపోయింది. అండ్ గైస్ ఐఫోన్ 8 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు iOS 16 లో అయితే స్టాప్ అయితే అయిపోయింది. ఈ ఫోన్స్ లో మనం అసలు UPI పేమెంట్స్ అనేది అసలు యూజ్ చేయలేము. సో నాకు UPI పేమెంట్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్స్ అసలు మీరు కొనకండి. యాజ్ ప్రైమరీ కానీ సెకండరీ కానీ థర్డ్ ఫోన్ గా కూడా మీరు అయితే కొనకండి. ఓకే గైస్, ఇకపోతే మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది అనమాట. ఇది ఐఫోన్స్ లో ఓల్డ్ మోడల్స్ లో. ఓకే గైస్, ఐఫోన్ 6 గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 1810 mAh బ్యాటరీ అయితే ఉంటది అనమాట. వావ్, చాలా లో నెంబర్ అనమాట. సో మీరు రోజులో కనీసం 3 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టాలి. అండ్ ఐఫోన్ 6s గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకు 1715 mAh అయితే ఉందన్నమాట. సో 6 కంటే తక్కువ. సో ఇది కూడా మీకు 3 టైమ్స్ అయితే ఛార్జింగ్ పెట్టాలి, 4 టైమ్స్ కూడా పెట్టాలి మీరు హెవీ యూజర్ అయితే. అండ్ లైట్ యూజర్ అయితే ఒక 3 టైమ్స్ పెడితే సరిపోతుంది. అండ్ ఐఫోన్ 7 గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 1960 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 6s తో పోల్చుకుంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. మీరు ఖచ్చితంగా దీంట్లో కూడా 3 టైమ్స్ అయితే ఛార్జింగ్ పెట్టాల్సిందే, తగ్గేదే లేదు. అండ్ గైస్ దాని తర్వాత ఐఫోన్ 8 బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 1821 mAh బ్యాటరీ అయితే ఉంటది అనమాట. 7 కంటే తక్కువ, బట్ ఇది పర్ఫార్మెన్స్ వైజ్ గా కొంచెం బాగుంది కాబట్టి, పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ ఉంది కాబట్టి సో కొంచెం ఎక్కువ అయితే రావచ్చు అనమాట. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఛార్జింగ్ గురించి గైస్ చూడండి, మీకు ఐఫోన్ 6
6s 7 లో మీకు ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. అండ్ ఇవి మీకు 2-3 అవర్స్ కంటే ఎక్కువ ఛార్జింగ్ అయితే రావు. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఐఫోన్ 8 దీంట్లో వచ్చేసరికి మీకు 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తది. అండ్ 5 వాట్స్ వైర్లెస్ కూడా సపోర్ట్ చేస్తది. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే నేనైతే యాజ్ ఏ బ్యాటరీ బ్యాకప్ గా అయితే నేనైతే అసలు రికమెండ్ చేయను. దాన్నైతే పక్కన పడేస్తాను నేనైతే. ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్స్ మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే చెత్త వేస్ట్ అని నేను చెప్తాను. అసలు నేను యాజ్ ఏ 4 డివైస్ గా కూడా నేనైతే వీటిని రికమెండ్ చేయను. ఓకే గైస్, మనం ఈ ఫోన్స్ యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు ఐఫోన్ 6 లో ఒకటే మనకు 8 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటది అనమాట. డీసెంట్ ఫొటోస్ అయితే తీసిస్తది. అదే విధంగా మనం ఐఫోన్ 6s 7 8 గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిలో మనకు వచ్చేసరికి 12 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. సో మంచి ఫొటోస్ అయితే ఇస్తుంది. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటది మనకు. సో ఎవరైతే చిన్న చిన్న ఫోటోలు తీసుకుంటారో వాళ్ళకైతే నేను రికమెండ్ అయితే చేస్తాను. గైస్, వీటి డిస్ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు అన్ని ఫోన్స్ లో 4.7 ఇంచ్ కి సంబంధించిన డిస్ప్లేస్ అయితే వస్తాయన్నమాట. అన్ని ఎల్సిడి ప్యానల్సే. బట్ గైస్ చూడడానికి మనకు డిస్ప్లే కూడా కొంచెం బాగుంటాయి. బట్ ఓల్డ్ మోడల్స్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ఫోన్స్ కొనొచ్చా అంటే నేనైతే అసలు రికమెండ్ చేయను 2024లో. గైస్ చూడండి, నేను OLX లోకి వెళ్ళి చూసిన అండ్ బయట షాప్ లో అడిగిన వీటి రేట్లు ఎలా చెప్తున్నారంటే ఆ రేట్ కి మంచి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో బెస్ట్ నేనేం చెప్తున్నా అంటే మీరైతే ఈ ఫోన్స్ అయితే ఇగ్నోర్ అయితే చేసేయండి. ఈ ఫోన్స్ అయితే మీరు తీసుకోకండి.